అరే యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు కోవా బన్ను కోవా బన్ను కోవా బన్ను ఏంది కోవా బన్ను మేడారం జాతర అయిపోయింది సమ్మక్క సారక్క గురించి మాట్లాడడం బంద్ అయింది కానీ కోవా బన్ను గురించి మాట్లాడడం మాత్రం బంద్ అయితే లేదు. నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా వాళ్ళకి నిజంగా ఏ పని పాట లేదా ఇదే పెంట పెట్టుకుంటారు పొద్దుగాలు లేతే. నేను రెండు క్వశ్చన్లు అడుగుతా. ఎవడైతే అలిగేషన్ చేసిండో కోవా బన్ను మీద వాడు తీసుకుపోయి ల్యాబొరేటరీ టెస్ట్ చేయించి వాడు నిరూపించలేదు. పోనీ అమ్ముకునేటోడన్నా మరి ఇది బాగానే ఉందని చెప్పేసి ఈడు నిరూపించలేదు. పోనీ తిన్నోనికి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని చెప్తే వాడు నిరూపించలేదు. అంటే ఇది ఒక పనికిరాని టాపిక్, దీంతో అసలు అవసరమే లేదు. నిజంగా చెప్పాలంటే ఈ మిగతా వాళ్ళందరికన్నా వాడు అలిగేషన్ చేసినోడే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వాడు అలిగేషన్ చేయడం వల్లనే వీళ్ళు వచ్చి మనకి ఆర్థిక సాయం చేస్తారు. ఆయనకు పబ్లిసిటీ అయిపోయింది. ఈ రోజున ఆయన దగ్గర బన్ను తిన్నాడంటే సెలబ్రిటీ దగ్గరికి పోయి బన్ను తిన్నట్టే అంత ఫేమస్ చేసిళ్ళు. నేను అనేది ఏంటంటే బొచ్చడు సమస్యలున్నాయి, దాన్ని మీద మాట్లాడండి. ఈ పనికి మాలిన ఇష్యూ మీ పెట్టుకొని యూట్యూబ్ తెరితే వాళ్ళు తలకాయ వస్తుంది. ఏం ఊరుడు ఇది ఏం కథ. పని పాట లేని చోటా మోటా నాయకులు వాళ్ళ పబ్లిసిటీ కోసం పైసో పరకో ఇచ్చి ఆయనకు సాయం చేసినామని చెప్పేసి ఆ ముసుగుల వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. కొత్త కొత్త ఛానళ్ళలో పని పాట ఉండదు కాబట్టి మైకులు ఖాళీగా ఉన్నాయి, కెమెరాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి తీసుకుపోయి అలా మూతుల కాడ పెట్టేసి దాన్ని అంతా తీసుకొచ్చి ఆ చెత్తనంతా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి జనాలు ఉడుతాను. నేను ఒక్కటే అడుగుతానా, అరే మీరు ఇష్టం ఉన్నోడు తింటాడు, ఇష్టం లేనోడు తింటలేడు, గాడికే వదిలేసేసేయండి. నిజంగా చెప్పాలంటే ఈ టాపిక్ మీద ముస్లిమ్స్ చాలా తక్కువ స్పందిస్తారు. ఎందుకంటే మైనార్టీ సంబంధించిన వ్యక్తి కానీ ఈ హిందూసే ఉరిని అమ్మ లొల్లిక్కున్న వరత్తు ఆగమాగమవుతాళ్ళు, అడివైతాళ్ళు. దయచేసి చెప్తానా, సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి. ఈ పనికి మాలిన కోవా బన్ను మీద నేను తింటా కోవా బన్ను, నాకు నస్తుంది, బాగున్నది తింటా, తిననోడు తినడు, అంతే వదిలేసేసేయండి. అయిపోయింది. ఆయన సెలబ్రిటీ చేసిళ్ళు, ఎలిగేషన్ చేసినోని ఫాల్తు చేసేసిళ్ళు, ఇంకేమున్నది.